సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. వృషభ రాశి వారికి జనవరి 5 నుండి 2025వ సంవత్సరం అంతా 4 అతిపెద్ద మార్పులు. పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ వీడియోని చూస్తారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశిగా చెప్పుకుంటాం. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే వృషభ రాశి వారికి జనవరి 5 నుండి కూడా 2025 సంవత్సరం అయ్యేలోపుగా మీ జీవితంలో 4 అతిపెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల మీరు ఎంతగానో ఆనందపడటం, అలానే కొన్ని మార్పుల కారణంగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే వృషభ రాశి వారిని గమనించుకున్నట్లయితే వీరిలో ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికి కూడా అస్సలు టెన్షన్ పడరు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలంటే పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అలానే బంధాలకి అధికంగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరితోని వివాదాలకు అంత త్వరగా వెళ్ళరు. ఏదైనా సమస్య వచ్చినా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని అనుకుంటారు. అలానే వీరిలో ఉన్నటువంటి మెతకతనం కారణంగా మాత్రం కొంతమంది వీరిపై ఆధిపత్యాన్ని చెలాయించాలని అనుకుంటారు. అటువంటి వ్యక్తులను వెంటనే దూరం పెట్టడం మంచిది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద మార్పుల్లో మొదటి వ్యాపారానికి సంబంధించి ఉంటుంది. అంటే వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి ఏవైతే మీరు వ్యాపారాలు అనుకుంటారో, డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయో వాటికి సంబంధించిన పనులు అయితే ఈ సమయంలో ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా అయితే ఎలాంటి లోటు కనిపించడం లేదు. మీకు ఆర్థికంగా కావలసిన ధనం అనేది సమకూరుతుంది. అలానే వ్యాపార పరంగా పార్ట్నర్లు కూడా లభిస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు కేవలం వ్యాపార విషయంలోనే కాకుండా మీ యొక్క వ్యక్తిగత విషయంలో కూడా మీకు ఎంతో తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తారు. అయితే మీకు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఎలాంటి లోటు కనిపించడం లేదు. కావలసినంత డబ్బు అయితే మీకు చేతిలో ఉంటుంది. నక్కతోక తొక్కినట్లుగా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాలు కలిసి రావడం, పెట్టుబడులు అనుకూలించడం, ఆకస్మిక ధన లాభాలు, ఈ విధంగా ధనం అనేది పెరుగుతుంది. దీని కారణంగా మీకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో అటువంటి వారు కూడా ఈ సమయంలో తిరిగి వస్తారు. అయితే అలాంటి వారిని మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు కేవలం మీ డబ్బును చూసి వారి యొక్క ఆర్థిక అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. అలాంటి వ్యక్తులను కనుక మీరు నమ్మినట్లయితే ఆర్థిక పరంగా మిమ్మల్ని ఉపయోగించుకొని మీపై చెయ్యని తప్పులకు నిందలు వేయడం, లేదా మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దానికి కృతజ్ఞత లేకుండా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి జాలి దయతో కూడా వారిని దగ్గరికి తీసుకోవడం మంచిది కాదు. అలానే ఈ రాశివారి సమాజ సేవలో అధికంగా పాల్గొంటారు. ఎక్కువగా డబ్బు రావటం వల్ల పొదుపు కూడా చేస్తూ ఉంటారు. కానీ దానితో పాటుగా కొన్ని సందర్భాల్లో స్నేహితులతో కలిసి అనవసర ఖర్చులు కూడా కొంచెం పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి ఈ సమయంలో మీ ముందు 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక దారిని ఎంచుకున్నప్పుడు అక్కడ 2 ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. అయితే ఇలాంటి దానిలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ రంగానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో వారిని అడిగి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. గతంలో పోలిస్తే ఈ సమయంలో ఆరోగ్యం చాలా వరకు కూడా కుదుట పడుతుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం పొందుతారు. అలానే ఆరోగ్యపరంగా మీకు చాలా వరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయంలో కొంతమంది మీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అలానే ఉద్యోగాల్లో మార్పు కనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు లేక ఆ ఉద్యోగం ఇష్టం లేకపోయినప్పటికీ చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు అనుకున్న ఉద్యోగాలకి మార్పు అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా కూడా మీకు మంచి గుర్తింపు అయితే పై స్థాయి అధికారుల నుండి లభిస్తుంది. దీన్ని చూసి తోటి ఉద్యోగస్తులు కొంతమంది ఓర్వలేక మిమ్మల్ని ఏదో ఒక
విధంగా వెనక్కి లాగాలని చూడటం, లేదా మీపై అధిక పని భారాన్ని, మిమ్మల్ని ఏదో ఒక విధంగా పై స్థాయి అధికారులు కూడా దోషులుగా నిలబెట్టాలని చూస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించి కానీ, అంటే మీరు చేసేటువంటి ఆర్థిక ఖర్చులు, పొదుపులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం అస్సలు చర్చించకండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల విషయంలో మార్పు అనేది కనిపిస్తుంది. విడాకుల వరకు వెళ్ళిపోవాలి అనుకున్న వారు కూడా తమ నిర్ణయాలు విరమించుకొని మరలా కలిసి జీవించడం జరుగుతుంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశికి సంబంధించిన ఏవైనా తగాదాలు కోర్టులో ఉండి ఇక పరిష్కారం అవ్వవు. వాటి మీద ఆశ వదిలేసుకున్న క్షణంలో అవన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు కూడా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, వృత్తిపరంగా కానీ, ఉద్యోగరీత్యా లేదా వ్యక్తిగతంగా చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే డబ్బు అనేది ఎక్కువగా పెరగటం వల్ల మీకు శత్రువులు కూడా పెరిగిపోతూ ఉంటారు. ఇటువంటి శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోవడం కొరకు ఒక 9 నల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని వాటిని ఇంటి బయటకు వచ్చి 4 దిక్కులా నలుమూలలా వేసిన తర్వాత ఏదైతే చివరి మిరియం ఉంటుందో దాన్ని ఆకాశంలోకి ఎగరవేసి శనిదేవుణ్ణి అలానే ఇష్టదైవ నామస్మరణ జపించుకుని నాకు ఉన్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు తొలగిపోవాలని, ఒకవేళ శత్రువుల పేర్లు తెలిసినట్లయితే వారి పేర్లు చెప్పుకొని వీరి నుండి నాకు ఎలాంటి శత్రు సమస్యలు, బాధలు ఉండకూడదని కోరుకోండి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా శత్రు సమస్యల నుండి బయటపడతారు. అలానే వృషభ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా వేగంగా ముందుకు సాగుతాయి. మీరు అనుకున్న విధంగా స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారు. అలానే ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరే కొంచెం జాగ్రత్తగా చొరవ తీసుకొని వివాహ విషయాల్లో ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో మీరు అనుకున్నంత లాభాన్ని అయితే ఈ సమయంలో ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో కూడా బాగానే కలిసి రాబోతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు తరచూ కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు, విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.